కోరిన కోరికలు తీరుస్తున్న భద్రాచలంలో ఉన్న స్వాలగ్రామ నరసింహస్వామి వారు. దీంతో పెద్ద ఎత్తున తరలి వస్తున్న భక్తులు. గంభీర సింహగ్రావ క్షేత్రవాస జయ సింహ దైత్యాంత విద్యుద్ఘాత వీక్షారోక్ష నరసింహ విస్తృత విస్ఫుట కర్కశ చాలిత దీర్ఘహస్తా విశ్వహిత శక్తియుత శంఖధర చక్రధర జ్వాలాకేసర సింహ శూలానకరణ సింహ శాశ్వత శాంతి సంస్థాపనార్థక లోకధ్వంత విధ్వంసకారక మృత్యుంజయ విజయ నారసింహ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు అబ్బాయి కాంత్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు నేను ప్రజెంట్ వచ్చేసి భద్రాచలంలో ఉన్నాను. భద్రాచలం అంటే అందరికీ గుర్తొచ్చేది ఆ శ్రీరామచంద్రుల వారి ఆలయం. అయితే ఆ శ్రీరామచంద్రుల వారి ఆలయానికి ఒక 50 అడుగుల దూరంలో శ్రీ కల్పవృక్ష స్వాలగ్రామ నరసింహస్వామి అని చెప్పేసి ఒక నరసింహస్వామి వారి ఆలయం ఉందన్నమాట. ఈ ఆలయం గురించే ఈ వీడియో అనమాట. అంటే ఈ ఆలయం గురించి రీసెంట్గానే నేను కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకున్నాను. అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. నిజంగా చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ ఆసక్తికర విషయాలు ఏంటంటే, ఈ కల్పవృక్ష స్వాలగ్రామ నరసింహస్వామి వారిని మనం దర్శించుకొని ఇక్కడ మనకి ఏదైనా కోరిక ఉంటే కోరుకొని ఒక ముడుపు కట్టి ఇక్కడ ఉన్న గోవుల చుట్టూ గోవిందుని చుట్టూ ప్రదక్షిణలు చేయాలన్నమాట భక్తి శ్రద్ధలతో. అలా చేశామంటే 40 రోజుల లోపే మనం అనుకున్న కోరికలు ఇక్కడ నెరవేరుతున్నాయంట. అందరూ ఖచ్చితంగా ఇక్కడ కోరికలు నెరవేరుతున్నాయని చెప్పేసి బలంగా చెప్తున్నారు. వీళ్ళందరూ చెప్పినా కానీ నేను నమ్మలేదు. కాకపోతే ఇక్కడ ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకుంటున్నారు. తెలంగాణ నుంచి 7 ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎలక్షన్లలో గెలవాలని చెప్పేసి ఒక ముడుపు కట్టి కోరిక కోరుకున్నారంట. ఇక్కడ అద్భుతం ఏంటంటే, ఆ ముడుపు కట్టిన 7 మంది ఎమ్మెల్యేలు ఎలక్షన్లలో గెలిచారు. ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద పడి ఆంధ్రప్రదేశ్ నుంచి 37 మంది ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎలక్షన్లలో గెలవాలని చెప్పేసి వాళ్ళు కూడా ఒక ముడుపు కట్టి కోరిక కోరుకున్నారనమాట. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, 37 మంది ఎమ్మెల్యేల్లో 36 మంది ఎలక్షన్లలో గెలిచారంట. ఇలా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకుంటున్నారు. ఇంకా ఇది ఒక్కటే కాదు, ఇంకా ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఒకరికి 18 సంవత్సరాలుగా సంతానం కలగలేదట. అయితే ఎప్పుడైతే వాళ్ళు ఈ ఆలయం గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఒక ముడుపు కట్టి కోరిక కోరుకున్నారో, అంటే సంతానం కలగాలని చెప్పేసి, ఇక్కడ ముడుపు కట్టి వెళ్ళిన కొన్ని నెలల్లోనే వాళ్ళకు సంతానం కలిగిందంట. ఇంకా ఇలాంటివి చాలా జరిగాయి అన్నమాట. ప్రతి మంగళవారము అలాగే ప్రతి నెల అమావాస్య రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి స్వామివారికి. ఆ రోజు వేల మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, మేము మంగళవారం ఇక్కడికి వచ్చామన్నమాట. వేల మంది భక్తులు ఈ రోజు దర్శించుకున్నారు. ఇక్కడ నిత్యం అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ ఆలయాన్ని కేవలం మన 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా, కేరళ, కర్ణాటక, తమిళనాడు ఇలా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారనమాట దర్శించుకోవడానికి. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నారు. అబుదాబి అనే దేశం నుంచి ఒక 4 కుటుంబాలు ఈ ఆలయాన్ని ప్రతి నెల దర్శించుకుంటున్నారంట. ఒకసారి వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు ఏదో కోరిక కోరుకున్నారంట. ఇక్కడ అది నెరవేరిందని చెప్పేసి ఆ దేశం నుంచి వచ్చి దర్శించుకొని వెళ్తున్నారు స్వామివారికి. ఇక్కడ ఒక నైట్ నిద్రించి, నేను కూడా ఇక్కడ ఒక నైట్ మొత్తం స్టే చేశాను. నిజంగా ఈ గోవుల దగ్గర ప్రశాంతత కావచ్చు, అలాగే ఈ ఆలయం చుట్టూ ప్రకృతి కావచ్చు, చాలా అందంగా ఉందన్నమాట. ఇంకా ఈ కల్పవృక్ష స్వాలగ్రామ నరసింహస్వామి వారి చరిత్ర చూసుకున్నట్లయితే, 750 సంవత్సరాల కిందట రంగాచార్యుల గారి భక్తికి మెచ్చి స్వయంగా నరసింహస్వామి వారే ఈ స్వాలగ్రామాన్ని రంగాచార్యుల గారికి ఇచ్చారంట. ఇప్పుడు రంగాచార్యుల గారి 9వ వారసులైన డాక్టర్ శ్రీ కృష్ణ చైతన్య గారు ఈ స్వాలగ్రామ నరసింహస్వామి వారికి పూజలు అందిస్తున్నారు. భక్తుల కోరికలు తీర్చే స్వాలగ్రామ నరసింహస్వామి వారిగా ఈ స్వామివారిని ఇప్పుడు పిలుచుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి కోరికలు నెరవేరిన వారంతా ఇంకా 10 మందికి చెప్పడం, ఆ తర్వాత చాలా మందికి ఈ విషయాన్ని చేరవేస్తున్నారనమాట. అలా చేయడం వల్ల వేల మంది భక్తులు ఈ ఆలయాన్ని రోజు దర్శించుకుంటున్నారు. ఒకసారి స్వాలగ్రామ నరసింహస్వామి వారిని మనం దగ్గర నుండి చూద్దాం. చూడండి, ఈ విధంగా స్వామివారు ఇక్కడ భక్తులకు దర్శనం ఇస్తున్నారు స్వాలగ్రామ రూపంలో. ఇంకా ఇక్కడ నరదిష్టి అలాంటివి ఉన్నా కానీ ఇలా దిష్టి తీసి అవన్నీ పోగొడతారు. చూడొచ్చు మీరు ఇక్కడ. అలాగే ఎక్కడ లేని విధంగా ఇక్కడ గోవులకు, గోవిందునికి, అలాగే నరసింహస్వామి వారికి ముగ్గురికి కలిపి ఇక్కడ ప్రదక్షిణ చేసే విధంగా ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఇక్కడ ఒక రాయిపై స్వయంభూగా వెలిశారు. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇలాంటి ఆసక్తికర విషయాలన్నీ తెలుసుకున్న తర్వాతనే నేను ఈ ఆలయంపై ఒక వీడియో చేయాలి, ఈ ఆలయాన్ని మీ ముందుకు తీసుకురావాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, ఇంకొన్ని విషయాలు మనం ఈ ఆలయ అర్చకుల వారి మాటల్లో విందాం. శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమః. పరమ పవిత్రమైనటువంటి భద్రాచల దివ్యక్షేత్రంలో
ఆశ్రిత భక్తవత్సలుడై అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై సుమారు 750 సంవత్సరాల క్రితం సాక్షాత్తు లక్ష్మీనరసింహస్వామివారు రంగాచార్య స్వామివారికి అనుగ్రహించినటువంటిది ఈ కల్పవృక్ష నారసింహస్వామివారి యొక్క సాలగ్రామం. ఇక్కడ స్వామివారిని ఆర్తితో ప్రార్థన చేసి ముడుపు కడితే సకల మనోభీష్టాలు నెరవేర్చేటువంటి దేవదేవుడు. అత్యంత విశేషంగా స్వామివారి సన్నిధిలో ఏ క్షేత్రంలో లేనటువంటి విధంగా చాలా వైభవోపేతంగా మనకు వేదం ఏం చెప్పింది, పురాణం ఏం చెప్పింది, శాస్త్రం ఏం చెప్పిందో ఆ విధమైనటువంటి ప్రదక్షిణ అంటే నృసింహస్వామి వారికి అదేవిధంగా గోవుకి కలిపి చేసేటువంటి ప్రదక్షిణ ఇక్కడ అత్యంత విశేషం. భూమి ప్రదక్షిణ మధ్య యత్ఫలం లభతే చిరా తత్ఫలం లభతే సద్యో నారసింహ ప్రదక్షిణమని మనకు బ్రహ్మాండ పురాణం చెప్తుంది. అలా బ్రహ్మాండ పురాణంలో నృసింహస్వామికి ప్రదక్షిణ చేస్తేనే 33 కోట్ల మంది భగవంతులందరికీ కూడా అంటే భూమికి ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం వస్తుంది అని చెప్పి మనకు శాస్త్రం. అదేవిధంగా గోవుకు ప్రదక్షిణ చేస్తే సకల దేవతలకు చేసినటువంటి ప్రదక్షిణ ఫలితం లభిస్తుంది అని చెప్పి మనకు వేదం చెప్పింది. ఈ రెండింటికి కలిపి చేసేటువంటి ప్రదక్షిణ ఇక్కడ అత్యంత విశేషం. అంటే విద్యార్థి లభతే విద్య, ధనార్థి లభతే ధనం, సర్వార్థి సర్వమాప్నోతి, మోక్షార్థి మోక్షమాప్నుయాత్. అంటే మన పిల్లల యొక్క ఉద్యోగం, వాళ్ళ యొక్క స్థిరత్వం, ఆర్థిక స్థిరత్వం, వ్యాపారం కావచ్చు, సంతానం కావచ్చు, ఇక్కడ స్వామివారికి పూర్ణ ఫలం కట్టుకొని వాళ్ళకి ఇచ్చినటువంటి మంత్రాన్ని చెప్పుకుంటూ చేసేటువంటి ప్రదక్షిణ అత్యంత విశేషం. స్వామివారికి మంగళవారం చాలా వైభవోపేతమైనటువంటి అభిషేకం. అదేవిధంగా ప్రతి పౌర్ణమి రోజు స్వామివారికి విశేషమైనటువంటి ప్రాతకాలంలో గోపూజ, అనంతరం కల్పవృక్ష నరసింహ స్వామివారికి నవకలశ స్నపన తిరుమంజనం, అనంతరం విశేషమైనటువంటి మహాధన్వంతరి కార్తవీర్యార్జున హోమం, సురభి హోమం చాలా వైభవోపేతంగా జరుగుతుంది. ప్రతి పౌర్ణమి రోజు, ప్రతి అమావాస్య రోజు స్వామివారికి జరిగేటువంటి హోమంతో పాటుగా గరుడ ప్రసాదం, సంతాన ప్రాప్తిలో ఇబ్బంది ఉండేటువంటి వాళ్ళకి ఇక్కడ గరుడ ప్రసాదం పౌర్ణమి అమావాస్య తిథులలో ఇవ్వడం జరుగుతుంది. అమావాస్య తిథి నాడు ఇక్కడ స్వామివారికి చాలా వైభవోపేతంగా మరే క్షేత్రంలో లేనటువంటి విధంగా సుదర్శన మంత్రాత్మకంగా దృష్టి తీసేటువంటి కార్యక్రమం కూడా చాలా వైభవోపేతంగా ఉంటుంది. ఇక్కడ జరిగేటువంటి ప్రతి హోమం అమావాస్య నాడు సుదర్శన నారసింహ హోమం, అదేవిధంగా అష్టముఖ గండబేరుండ జ్వాలా నారసింహ హోమం, శ్రీ మహాలక్ష్మి హోమం, ఇవన్నీ చాలా వైభవోపేతంగా అమావాస్య తిథి నాడు జరుగుతాయి. అవకాశం ఉన్నటువంటి ప్రతి భక్తుడు కూడా అంటే మనం అన్ని క్షేత్రాలకు వెళ్ళాం, అన్ని తీర్థాలు చూసాం, మా సంకల్పాలు ఇంకా నెరవేరట్లేదు అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా తప్పకుండా భద్రాద్రి దివ్యక్షేత్రంలో దక్షిణ అయోధ్యగా విరాజులుతున్నటువంటి ఈ క్షేత్రంలో ఆశ్రిత భక్తవత్సలుడై మనందరి అభీష్టాలు నెరవేర్చడానికే ఇక్కడ స్వామివారు ప్రత్యక్షంగా ఉన్నారా, అంత వైభవంగా ఉంటారు. అవకాశం ఉన్నటువంటి ప్రతి భక్తుడు ఆర్తితో చోటి ముడుపు కట్టండి, తప్పకుండా సకల శుభాలను పొందవచ్చు. 750 సంవత్సరాల క్రితం సాక్షాత్తు లక్ష్మీనరసింహస్వామివారు రంగాచార్యులు నాకు నృసింహ ఉపాసకులకు ఇచ్చినటువంటి ఈ సాలగ్రామం గురించి మనం తెలుసుకుంటే, అపర విశేషమైనటువంటి నృసింహ ఉపాసకులు రంగాచార్య స్వామివారు. ఆయన ఆర్తితోటి భగవంతుని ప్రార్థన చేసి ఆయన ఆరాధన చేస్తే సాక్షాత్తు భగవంతుడు ఎదురుగా ఉండి స్వామి యొక్క ప్రసాదాన్ని, ఆయన పెట్టేటువంటి ప్రసాదాన్ని తీసుకునేటువంటి వారంట. అంత అద్భుతమైనటువంటి నృసింహ ఉపాసకులు రంగాచార్య స్వామివారు. వారి యొక్క అవసాన దశ అటు 90 సంవత్సరాల పైన సమయంలో వారికి కార్తీక మాసంలో మంగళవారం స్వాతి నక్షత్రం నాడు త్రయోదశి రోజు ఈ యొక్క కల్పవృక్ష నారసింహ స్వామివారి యొక్క శాలగ్రామాన్ని రంగాచార్య స్వామివారికి అందించారు. 750 సంవత్సరాల నుంచి అద్భుతంగా దాన్ని భద్రపరిచి ఇప్పటిదాకా కూడా విశేష ఆరాధనలు అందిస్తూ లోకాన్ని అందరూ కూడా దర్శనం చేసుకోవాలి, లోకం అందరూ కూడా సుఖంగా క్షేమంగా ఉండాలనేటువంటి సంకల్పంతో భద్రాద్రి దివ్యక్షేత్రంలో కల్పవృక్ష నారసింహ శాలగ్రామ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి భక్తుడు కూడా దర్శనం చేసుకోవడానికి ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా స్వామికి ఇక్కడ ప్రతి పౌర్ణమి అమావాస్య తిథులలో ఇక్కడ జరిగేటువంటి వైనతేయ హోమం అంటే సంతాన ప్రాప్తికి వైనతేయ హోమాన్ని, గరుడ హోమాన్ని నిర్వహించి ఇక్కడ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. సంతాన ప్రాప్తిలో ఇబ్బంది ఉండి అంటే సుమారు 18 సంవత్సరాల పైచులకు సంతానం అవ్వనటువంటి వాళ్ళు కూడా ఇక్కడ స్వామి సన్నిధిలో నిద్ర చేసి స్వామికి సంబంధించినటువంటి గరుడ ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళినటువంటి వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా సంతాన ప్రాప్తి పొందినటువంటి వాళ్ళు కోకలలు. అదేవిధంగా ఇక్కడ స్వామి ముడుపు కడితే అంటే నార్మల్గా ఆంధ్రప్రదేశ్ ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో సుమారు 37 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఇక్కడ ముడుపు కట్టి స్వామివారి సన్నిధిలో విజయాన్ని పొందినటువంటి వాళ్ళు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రలో కావచ్చు, వివిధ ప్రాంతాల నుంచి కూడా ప్రతినిత్యం కూడా స్వామివారి సన్నిధికి విశేషంగా వచ్చి ముడుపు కట్టి తన అభీష్టాలను ధర్మబద్ధమైనటువంటి సంకల్పాలని కోరుకొని ఇక్కడ ముడుపు కట్టి ప్రదక్షిణ చేసినటువంటి వాళ్ళు ఎందరో విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, సంతానంలో, విదేశీయానంలో అత్యద్భుతంగా సెటిల్ అయినటువంటి వాళ్ళు చాలామంది. పితృదేవత ప్రియం మహాలయం అంటే మనం బ్రతికి ఉన్నప్పుడు పితృదేవతలు అంటే మన తల్లిదండ్రులకు సేవ చేయడం అనేటువంటిది ఎంత గొప్పదో, వారు పరమపదించిన తర్వాత వారికి సంబంధించినటువంటి శ్రాద్ధ తర్పణ కార్యక్రమాలు చేయడం అనేటువంటిది అత్యంత విశేషకరమైనటువంటిది. వీటి ద్వారానే మనం మోక్షాన్ని పొందుతాం.
చాలామంది పితృదేవత ఆరాధన అనేటువంటిది చేయకపోవడం వలన గృహంలో అశాంతి వాతావరణం ఏర్పడడం, ఆర్థిక స్థిరత్వం లేకపోవడం కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, సంతానంలో ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం లేకపోవడం వల్ల మాత్రమే జరుగుతుంది. పరమ పవిత్రమైనటువంటి భద్రాచల దివ్యక్షేత్రంలో శ్రీనృసింహ సేవావాహిని వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మహాలయ పక్షాల సందర్భంగా పితృదేవతలకు సంబంధించినటువంటి 15 రోజుల కాలం పాటు చాలా అత్యంత భక్తి శ్రద్ధలతోటి పరమ పవిత్రమైనటువంటి గోదావరి నదీ తీరం దగ్గర బ్రాహ్మణోత్తముల చేత మహాలయ తర్పణం, శ్రాద్ధం, అదేవిధంగా శ్రీమద్భాగవత పారాయణం, వేద పారాయణం, పితృయజ్ఞాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. సెప్టెంబర్ నెల 8వ తారీఖు నుంచి 22వ తారీఖు దాకా 15 రోజుల కార్యక్రమం జరుగుతుంది. మనం కూడా మన పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు చేయాలనుకుంటే తప్పకుండా నృసింహ సేవ వారిని సంప్రదించండి. మీ యొక్క పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ కార్యక్రమాల్లో పాల్గొనండి, సకల శుభాలను పొందండి. సర్వేజనా సుఖినో భవంతు. ఓకే, ఈ ఆలయ అర్చకుల వారి మాటల్లో కూడా ఈ ఆలయం గురించి తెలుసుకున్నారు కదా. ఇంకా మీరు కూడా ఇక్కడికి వచ్చి భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకొని ఒక కోరిక కోరుకోండి, ఒక ముడుపు కట్టి, అది ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి నమ్మండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా బలంగా చెప్తున్నారు ఇక్కడ ఖచ్చితంగా నెరవేరుతున్నాయి కోరికలు అని చెప్పేసి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగ అవకాశాలు రావడం, సంతానం కలగని వారికి సంతానం కలగడం, ఇలా చాలా జరుగుతున్నాయి. ఒకసారి మీరు కూడా వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. నేను కూడా ఇక్కడ కోరిక కోరుకొని ఒక ముడుపు అయితే కట్టాను అన్నమాట. ఒకవేళ అది నెరవేరిందంటే ఖచ్చితంగా ఈ ఆలయం గురించి ఇంకొక వీడియో చేస్తాను. ఓకే, మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.